ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు లేని కూరగాయ పంట వంగ. అయితే ఈ పంట సాగులో రైతులు దృష్టి పెట్టాల్సిన అంశం చీడపీడలు. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, కాయ తొలుచు పురుగులు, తెగుళ్లు పంట నాణ్యతను దెబ్బతీస్తూ అధిక నష్టం చేస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చేపట్టకపోతే నష్టం అధికంగా ఉంటుందంటూ సస్యరక్షణ చర్యల్ని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి. సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటలుగా వంగ రైతుల ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం తోటలు నాటిన తొలి దశ నుంచి కోతల వరకు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ దశల్లో కాయతొలుచు పురుగులు, అక్షింతల పురుగులు, ఎర్రనల్లి, రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, దీపపు పురుగుల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందంటూ సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి. వంగ అనేది చాలా ప్రధానమైన, భారతదేశంలోనే ప్రధానమైన పంట. మనం నిత్యం ఉపయోగించే కూరగాయల్లో మనం వంగ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నా ఉంది. ఈ రోజుల్లో కూరగాయల రేట్లు మనం మార్కెట్ ప్రైస్ గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనం 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా కేజీ టమాటా కానివ్వండి, వంకాయ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా రేట్లు ఎక్కువగా కరోనా పరిస్థితుల దృష్ట్యా కూడా జరగటం గమనిస్తూ ఉన్నాము. ఈ ప్రధానమైన మనము ఈ కూరగాయ పంటల్లో వ్యాపించేటటువంటి చీడపీడలు అనేవి పురుగులు చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా ఏంటంటే వంగ పంటలో మొవ్వు మరియు కాయతొలిచే పురుగు చాలా ప్రధానంగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇలా మొవ్వు కాయతొలిచే పురుగు ఆశించినప్పుడు మొవ్వు భాగాన్ని మొత్తం అంతా కూడా తినేయటం జరుగుతుంది. అలానే కాయ మీద కూడా రంధ్రం చేసి కాయ లోపలికి వెళ్ళి దాన్ని అంతా కూడా కాయలన్నీ కూడా వంకరగా మారటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు బాగా నష్టం జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పురుగు శాతం ఉధృతిని గమనించినట్లయితే నివారణ చర్యలు మనం కంపల్సరీగా చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే మనం వాడాల్సిన క్రిమి కీటకనాశనాలు ఏంటంటే క్లోరాంత్రనిలిప్రోల్. దాన్ని 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కానివ్వండి, లేదంటారా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి, లేదా క్వినాల్ ఫాస్ అనేది 2 మిల్లీలీటర్లు 1 నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొవ్వు కాయ తొలిచే పురుగుని మనము మొదటి దశలోనే అరికట్టుకుంటే కనుక మనకి లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. అలానే ఇంకా వంగలో ప్రధానంగా అక్షింతల పురుగు అనేది కూడా ఆశిస్తూ ఉంటుంది. ఈ అక్షింతల పురుగు ఆశించినప్పుడు వంగ ఆకుల్లో కింద భాగాన్ని ఆశించి రసం అన్ని పీల్చడం వలన మొత్తం పత్రహర్థం అంతా కూడా మనకి లాస్ అయిపోయి ఓన్లీ ఈళ్ళ భాగాలు మాత్రమే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి ఉధృతి మనం చీడపీడలో ఉన్నప్పుడు మనం ముఖ్యంగా ఏం చేసుకోవాలని అంటే మనం ఫినాల్ ఫాస్ట్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి ద్రావణంలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే అక్షింతల పురుగు వ్యాధిని కూడా మనము అక్షింతల పురుగు కీటకాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక మిగిలిన కీటకాలు ఎక్కువగా ఆశించే ఏంటంటే ఎర్రనల్లి ఒకటి ఆశిస్తూ ఉంది. దీనికి ఆ ఎర్రనల్లి ఆశించడం వల్ల మనకి గోధుమ రంగు మచ్చల్లాగా మనకి ఏర్పడటం జరుగుతుంది. దానివల్ల మనం ముఖ్యంగా ఏంటంటే వెటబుల్ సల్ఫర్ గంధకము, నీటిలో కరిగే గంధకం ఉంటుంది. దాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కానివ్వండి, లేదా డైకోఫోల్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కీటకాన్ని మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అలానే ఇంకొకటి పిండి పురుగు అనేది కూడా ప్రధానమైన సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ పిండి పురుగు ఆశించడం వల్ల కూడా మనకంత పత్రహర్థాన్ని అంతా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకుని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పంట పొలంలో ఈ కీటకాలను మనం నివారించుకోవడం జరుగుతుంది. వంగకు పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తాయి. నారుమడి నుండి పంట దిగుబడుల వరకు ఆశిస్తూ ఉంటాయి. ఈ తెగుళ్లు ఆశిస్తే ఆకులు సన్నగా మారి పాలిపోతూ ఉంటాయి. తద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు దిగుబడులు వచ్చినా అవి నాణ్యత కోల్పోయి మార్కెట్లో ధర రాదు. వంగ పంటలో ప్రధానంగా ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైన ప్రధానమైన సమస్య, రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే వెర్రిమోతు తెగులు ఆర్ వెర్రిగొడ్డు తెగులు అని అంటారు. ఈ తెగులు మైకోప్లాస్మా అనే ద్వారా లేదా ఫైటోప్లాస్మా ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్ని ముఖ్యంగా పచ్చదోమ ఈ ఫైటోప్లాస్మాని వ్యాప్తి కారకానికి దోహదమవుతుందన్నమాట. ఈ తెగులు ఆశించినప్పుడు
మనకి ప్రధానంగా మనకి పొలంలో ఎక్కువగా గుబురుగా ఉన్న మొక్కలు కనిపిస్తాయి. ఈ గుబురుగా ఉన్న మొక్కలు ఎలా ఉంటాయి అంటే ఆకులన్నీ కూడా గిడసబారిపోయి చిన్నగా అయిపోయి పొట్టిగా అయిపోయి మొత్తం అంతా కూడా స్ట్రబ్బీగా మారిపోతాయి, అంటే బాగా చిన్న చిన్నగా మారిపోతాయి అన్నమాట. ఆకులన్నీ కూడా వంకర్లు తిరిగిపోతాయి, సన్నగా చిన్నగా అన్నీ గ్రీన్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. సో మనం ఇలా ఆశించినప్పుడు, ఈ గొడ్డుమూత తెగులు ఆశించినప్పుడు మనకు పూత కాత అనేది రావటం జరగదు. ఇలా ఆశించినప్పుడు మనకు ఒకటి లేదా 2 మొక్కలు ఆశించినప్పుడు మనం వెంటనే పీకేయటం చేయాలి. లేదంటారా మనం పచ్చదోమ నివారణకి ఇది హిషిమోనాస్ ఫైస్టిస్ అనే పచ్చదోమ ద్వారా ఈ ఫైటోప్లాజ్మా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనము ముఖ్యంగా పచ్చదోమ నివారణ వ్యాప్తిని చేపట్టాలి. ఈ పచ్చదోమ నివారణకి ఏంటంటే మనం డైమెథియేట్ లేదా రోగారు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి ద్రావణంలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం పచ్చదోమ నివారణ చేయగలుగుతాము. అలానే మనము వెర్రి మోతు తెగుల్ని లేదా ఈ గొడ్డు మోతు తెగుల్ని మనం అరికట్టగలుగుతాము. ముఖ్యంగా వంగనారును తెచ్చుకుంటాం కాబట్టి అలా తెచ్చుకునేటప్పుడే మనము ముఖ్యంగా ఫిరడాన్ అనే గుళికలు ఉంటాయి. 40 చదరపు మీటర్ల నారుమడిలో మనము దాన్ని ముఖ్యంగా ఫిరడాన్ గుళికలు అంటే 100 మిల్లీలీటర్ల ఫిరడాన్ ద్రావణంలో కనుక మనం ముంచి తీసుకున్నట్లయితే కనుక మనము ఈ వ్యాధిని మనం ప్రధాన పొలంలో నాటినప్పుడు కొద్దిగా మేర మనము తగ్గించుకోగలుగుతాము. అలానే ప్రధాన పొలంలో నాటిన తర్వాత మనము 8 కిలోల ఫిరడాన్ గుళికలు కనుక ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే కనుక మనము ఈ వ్యాధిని కూడా మనము తగ్గించుకోవడానికి, పచ్చదోమ నివారణ వ్యాప్తిని అరికట్టుకోవడానికి దోహదపడుతుంది. అలానే మనం ఎప్పటికప్పుడు ఇలాంటి గొడ్డుమూత తెగులు ఆశించినప్పుడు మనం ఎప్పటికప్పుడు మొక్కల్ని గమనించుకుంటూ మనము తీసివేయటము, దూరంగా పారేయటము అనేది చేస్తూ ఉండాలి. అలానే ఇంకో ప్రధానంగా ఏంటంటే బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా ఆశించడం జరుగుతుంది. బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించినప్పుడు ముఖ్యంగా మనం ఆకుల మీద అన్ని మచ్చలు, బాగా గరుగ్గా ఉన్న మచ్చలన్నీ కనిపిస్తూ ఉంటాయి, గోధుమ రంగు గరుగ్గా ఉన్న మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఆశించినప్పుడు మనము స్ట్రిప్టోసైక్లిన్ అనే మందు ఉంటుంది. దీని 1 గ్రాము 30 లీటర్ల నీటిలో దానికి మనకి 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ అంటాము, దాన్ని 10 లీటర్ల నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ బ్యాక్టీరియా ఎండు తెగులను కూడా మనం తగ్గించుకోగలుగుతాము. అదేవిధంగా గోధుమ రంగు ఆకుమచ్చ మరియు కాయకుళ్ళు తెగులు కూడా గమనించడం జరుగుతుంది. ఇలా ఆశించినప్పుడు ఆకుల మీదన్నీ కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అలానే కాయలన్నీ కూడా కుళ్ళి రాలిపోవడము, పసుపు రంగు వర్ణానికి మారిపోయి ఆకులన్నీ కూడా పసుపచ్చగా మారి మనకి అన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి పత్రహరితం అంతా కోల్పోవటం వల్ల మనకి దిగుబడులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మనము ముఖ్యంగా మ్యాంకోజెబ్ 0.25% అంటే 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ని మనం 1 లీటర్ నీటిలో కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ వ్యాధి నివారణ కూడా మనం తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంది. అలానే మనము సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మనము ప్రధానంగా ట్రైకోగ్రామా బదనికలు అంటే 20,000 ట్రైకోగ్రామా బదనికలు మనము పొలంలో కనుక వదిలినట్లయితే కనుక మనము ముఖ్యంగా ఆశించే చీడపీడల ఇవన్నీ కూడా మనం ఆదిలోనే అరికట్టుకోవడానికి అవకాశం ఉంది. అలానే విత్తన శుద్ధి అనేది ట్రైకోడర్మా విరిడే తోటి మనం వంగ విత్తనానికి ముందు నాటే ముందే మనము 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడేని 1 కిలో విత్తనానికి కనుక మనము చేసుకొని నాటుకున్నట్లయితే ఆదిలో వచ్చేటటువంటి 45 రోజుల వరకు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళన్నీ కూడా మనం ఆదిలోనే అరికట్టుకోగలుగుతాము. అలానే మనము ముఖ్యంగా ట్రైకోడర్మాని పశువుల ఎరువు మీద కూడా పెంచుకొని మనం దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే లేదా వేప చెక్కని 250 కిలోల ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో బాగా అంటే పోషకాలు బాగా ఎక్కువగా అందటం వల్ల మనకి తద్వారా వచ్చేటటువంటి చీడపీడలు కూడా మనకి తగ్గించుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అలానే మనము లింగాకర్షక బొట్లు కూడా మనము ప్రధాన పొలంలో ఉపయోగించుకోవటం వల్ల ఈ వంగలో వచ్చేటటువంటి మనము కీటకాలు కానివ్వండి, లేకపోతే వ్యాధులు కానీ, శిలీంద్ర జాతికి చెందిన తెగుళ్ళు కానివ్వండి, ఈ కీటకాలు కానివ్వండి మనం బాగా అరికెట్టుకొని మనం లాభాలు గడించడానికి ఆస్కారం ఉంది. తక్కువ సమయంలో పంట చేతికొచ్చే వంగకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు.